నిర్మల్ జిల్లా బాసర్ వద్ద గోదావరి నది వరద ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. ఇక ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతోంది. ఆలయం నుంచి గోదావరికి వెళ్లే రహదారితో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న భవనాల చుట్టూ వరద నీరు చేరింది. వరద ఉధృతి నేపథ్యంలో శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. దీంతో బాసర్ నుంచి మొదలు మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట వరకు గోదావరి పొంగిపొర్లుతోంది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి క్షేత్రం బాసరలో గోదావరి మరోసారి భయాందోళనకు గురిచేస్తుంది. ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో బాసర పుణ్యక్షేత్రంలోకి వచ్చే భక్తులు పుణ్యస్నానాలకు ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గతంలో ఎప్పుడు లేని విధంగా వరద రావడంతో అటు రైతులు కూడా వేల ఎకరాల పంటలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రకు సంబంధించి ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండడం, బాసరకు సంబంధించి అటు మహారాష్ట్రకు సంబంధించిన వరద ఉధృతి, మరోవైపు మంజీరా ఎగువన కర్ణాటకలో కురిసిన వర్షాలతో మంజీరా నది పొంగిపోవడం, ఆ నీరంతా కూడా మళ్ళీ ఈ బాసర వద్ద గోదావరిలో చేరుతున్న క్రమంలో గోదావరికి సంబంధించిన వరద ప్రవాహం ఎస్ఆర్ఎస్పీకి దాదాపు 4 లక్షలకు పైగా క్యూసెక్ల వరద దిగువన బాసర దిగువన ఉన్న ఎస్ఆర్ఎస్పీకి చేరుతుంది. మొత్తం కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా ఎస్ఆర్ఎస్పీ గేట్లను ఎత్తేసి ఎప్పటికప్పుడు నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నా కూడా ఆ బ్యాక్ వాటర్ మొత్తం కూడా బాసర వైపు చేరుతోంది. బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లే మార్గాలన్నీ కూడా జలమైపోయమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గోదావరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న భవనాల చుట్టూ వరద చేరింది. రహదారి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇప్పుడు అసలే దేవీ నవరాత్రులు కొనసాగుతున్నాయి. భక్తుల సంఖ్య పెరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి ఏదైతే గోదావరికి వచ్చి పుష్కరఘాట్లలో పుణ్యస్నానం చేసిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. అయితే ఈసారి మాత్రం ఈ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ఇక్కడికి రావడానికి భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరియు ప్రమాదాలు జరిగే అవకాశం దృష్ట్యా అధికారులు కూడా కొంత అలర్ట్నెస్ ప్రకటించారు. నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి ఉంది. మొత్తానికి కూడా ఇటు బాసర నుంచి మొదలు ఎస్ఆర్ఎస్పీ గేట్ ఎత్తేసిన తర్వాత నీరంతా కూడా దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజ్ చేరుతుంది. ఎల్లంపల్లి బ్యారేజ్ సంబంధించి దాదాపు 6.5 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. అటు ఎల్లంపల్లి బ్యారేజ్కి ఎస్ఆర్ఎస్పీ నుంచి 4 లక్షల క్యూసెక్ల వరద, ఇతర క్యాష్మెన్ల ద్వారా మరో 2 లక్షల వరద వస్తుంది. దీంతో ఎల్లంపల్లికి సంబంధించి 40 గేట్లు ఎత్తేసి 6.5 లక్షల 7 లక్షల క్యూసెక్ల వరదను దిగువన వదులుతా ఉన్నారు. మనం చూస్తున్నచ్చు ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి గేట్లు ఎత్తేసిన తర్వాత గోదావరి వరద ఉధృతి ఇటు ఈ వరదంతా కూడా దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ వైపు పరుగులు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంతంలో ఉన్న 100 ఎకరాలు 1000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పంట నష్టానికి సంబంధించి సర్వే కొనసాగుతున్న క్రమంలోనే మళ్ళీ ముప్పు గురవడంతో రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇటు నిర్మల్ జిల్లాలో ఇటు మంచిర్యాల జిల్లాలో ఉంది. అధికార యంత్రాంగం చెప్తుంది గోదావరి వరదకు సంబంధించి మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందా. అటు రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఎవరు కూడా ఈ పరివాహక ప్రాంతంలోకి వెళ్ళొద్దని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఏదైతే బాసర నుంచి మొదలు ఇటు అర్జునగుట్ట వరకు ఏదైతే మేడిగడ్డకు సంబంధించి ప్రాణహిత నది గోదావరిలో కలిసే వరకు కూడా గోదావరి తీవ్రత ఇదే విధంగా ఉంది. రెండు వైపులా దాదాపు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూడా స్థానికంగా భారీ వర్షాలు లేకపోవడంతో కొంత నష్టం తగ్గినా కూడా గతంతో పోల్చుకుంటే మాత్రం పంటలు మరోసారి దెబ్బతిన్నాయని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య,